చంద్రబాబు పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందంటున్నారు టీడీపీ నేత సీఎం రమేష్. ప్రజల సమస్యలు పాదయాత్రలో వెల్లువెత్తున్నాయన్నారు. చంద్రబాబు యాత్రకు షర్మిల యాత్రకు పోలికే లేదని స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి కుమార్తెను జగన్ చెల్లెల్ని అని చెప్తున్న షర్మిల అనిల్ కుమార్ భార్యనని చెప్పుకునేందుకు సిగ్గుపడుతున్నారని అంటున్న సీఎం రమేష్ తో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మీకోసం వస్తున్న చంద్రబాబు పాదయాత్ర ఇవాళకి కర్నూలు జిల్లాలో మొత్తం 19 రోజుల పాటు కొనసాగింది. కర్నూలు జిల్లాలో 7 రోజులు కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు ప్రజల స్పందన ఎలా ఉంది? చంద్రబాబు గారి కాలు నొప్పి ఏ విధంగా ఉంది? ఒకరోజు కర్నూలు జిల్లాలో పాదయాత్ర పొడిగించారు. దాని కారణాలు ఏంటో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, పాదయాత్ర స్పందన ఎలా ఉంది? 19 రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఇదే స్పందన. మీరు కూడా మీడియా వాళ్ళు కానీ మొత్తం ప్రజలు కానీ ఇక్కడ సార్తో పాటు చంద్రబాబు నాయుడు గారితో పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజల కష్టాలు ఆయనకు మొత్తం వివరించుకుంటున్నారు. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ముఖ్యంగా పవర్ కానీ, రైతులకు కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ ఏమీ లేదు, వర్షాలు లేవు, ప్రాబ్లంగా ఉంది. చాలా బాధల్లో ఉన్నారు. ఆ బాధలన్నీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు సవివరంగా వివరించుకుంటున్నారు. మీరు చంద్రబాబుతో పాటు చాలా గ్రామాల్లో తిరిగారు. ఎలాంటి సమస్యలు ప్రజల దృష్టిలోకి వస్తున్నాయి? ప్రభుత్వం పైన ఎలాంటి వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తం? ముఖ్యంగా రైతులకు కావాల్సిన కరెంటు ప్రాబ్లంగా ఉంది. కరెంటు టయానికి ఇవ్వట్లేదు. 2-3 గంటలు కూడా రావట్లేదు. ఎరువులు లేవు. అలాగే డ్రింకింగ్ వాటర్ మెయిన్ ప్రాబ్లం. డ్రింకింగ్ కూడా ఎక్కడ పశువులు కూడా నీళ్లు లేవు, మాకు తాగే నీళ్లు లేవు. చాలా ప్రాబ్లంగా అన్ని వివరాలని ఆయన చెప్పుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో 8 రోజుల పాటు పాదయాత్ర జరగాల్సింది, మరొక రోజు పొడిగించారు. దానికి కారణం ఏంటి? కారణం అంటే ఆయన కొద్దిగా కాళ్ళ వల్ల రోజు ఒక 3-4 కిలోమీటర్లు తగ్గింది. దానివల్ల డిస్టెన్స్ పెరిగింది. చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న ప్రాంతం దాదాపు మెట్ట ప్రాంతం, ఎప్పుడు నిత్యం కరువుకు గురయ్యే ప్రాంతం. ఈ ప్రాంతాన్ని మీకు చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా కూడా అసలు ఇన్ని రోజుల నుంచి ప్రజలు ఇంకా మనం అసలు స్వాతంత్రం వచ్చిన దేశంలో ఉన్నామా? ఈ రోడ్లేంటి, ఈ పైర్లేంటి, ఇంత ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు కూడా. పాపం వాళ్ళకి తాగే నీళ్లు లేవు, రాత్రిలో కరెంట్ లేదు, దోమల బాధతో ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం ఇక్కడ ఏదైనా వాళ్ళకు జ్వరం వచ్చేస్తే కర్నూలుకు పోవాలని కూడా వాళ్ళకి తెలియదు పాపం. అలాంటి పరిస్థితుల్లో ఉంది ఈ ప్రాంతం. షర్మిల చేస్తున్న యాత్రకి, చంద్రబాబు చేస్తున్న యాత్రకి పోలికేంటి?